శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ఈ రోజులలో ఈ పితృపక్షాలలో అన్నదానము చేస్తే పితృదోషాలు పోతాయా అనేటువంటిది ప్రశ్న. 100% పోతాయి అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నారు. అన్నదానం, దానములలో అన్నదానము మిన్న. ఎందుకన్నారు ఈ మాట అంటే, మీరు బంగారు ఒంటి నిండా ఇచ్చినా ఇంట్లో ఇంకా పెట్టుకోవడానికి కావాలి అని అడగవచ్చు. 100 ఎకరాలు దానం చేసినా ఇంకో 100 ఎకరాలు ఇస్తే బాగుంటుందని ఆలోచన చేయవచ్చు. ఎన్ని లక్షలు డబ్బు ఇచ్చినా ఏమో 10 కోట్లు ఇవ్వచ్చు కదా అనేటువంటి భావనతో ఉండవచ్చును గాక. కానీ వేరే ఎటువంటి దానాలు చేసినా ఇవన్నీ కోరికలు వస్తాయి. అయితే ఒక్క అన్నదానము అనేటువంటిది ఎప్పుడైతే మనము కడుపు నిండా మనము పెడతామో, నాకు చాలు వద్దు అని అనగలిగినటువంటిది అన్నదానం. అందుకనే దానములలో అన్నదానము మిన్న అంటే ఏమిటి? గొప్పది అని. కడుపు నిండా ఎంత సంపాదించినా భోజనము కోసమే కదా. ఆ తృప్తి అంటే ఆత్మారాముడు అంటే లోపల ఉండేటువంటి జఠరాగ్ని ఆత్మారాముడు అనేటువంటిది మన పెద్దవాళ్ళ యొక్క ఆత్మ శాంతించాలి అంటే వీడు తిన్నవాడు, అబ్బా ఎంత కడుపు నిండా పెట్టారయ్యా, మంచి భోజనము పెట్టారండి, మీరు తృప్తికరమైనటువంటి భోజనం పెట్టినారు, మీరు మీ కుటుంబము చల్లగా ఉండాలి అని ఎప్పుడైతే వీడు ఆత్మానుసారము కోరుకుంటాడో, ఆ పెట్టినవాడి యొక్క 7 జన్మల పుణ్యఫలం అనేటువంటిది వాళ్లకు పెద్దల యొక్క ఆశీర్వచనము కలుగుతుంది ఈ దాన ధర్మాలు చేసినటువంటి వాడికి. మరి మనముగా చేస్తే మన పెద్దవాళ్ళు ఎందుకు తృప్తి చెందుతారు అంటే, వీళ్ళ ఆత్మ అంటే వాళ్ళు కూడా ఎవరి ఆత్మలో జొరబడి ఎవరి ఇదిలో వస్తారో మన ఇంటికి తెలీదు. అందుకనే ప్రతి ఇంట్లోనూ తత్ దినం అంటే ఏ తత్ దినం, ఎప్పుడు ఆ రోజు ఏ రోజు అయితే తిథి చనిపోయినటువంటి రోజు ఉందో ఆ రోజు ఆ తిథి నాడు మనము పిలిచి బ్రాహ్మల్ని 3 పిలిచి ఎప్పుడైతే భోజనము పెడుతున్నారో ఆ రూపకముగా బ్రాహ్మణ రూపకముగా ఆ పితృదేవతలు వచ్చి ఆవాహన అయి వాళ్ళు తింటారు అనేటువంటి భావనతోనే చేసేది. అలాంటిది కొన్ని అనుకూలముగా కొంతమందిని పిలిచి మనము భోజనాలు పెడుతున్నాము, అన్నదానము అంటే ఎవరిలోనైనా రావచ్చు. కొన్ని కుక్కలు కూడా వస్తాయి ఆ సమయముగా తినటానికి. ఆ రూపకముగా కూడా పెద్దవాళ్ళు వచ్చి తినిపోవచ్చు. అందుకనే జంతువునాము నరజన్మ దుర్లభం అన్నాడు. జంతువులలో మానవ జన్మ అత్యుత్తమమైనటువంటిది అని. అందుకని అన్నదానము చేయటం వలన పితృదోషాలు అనేటువంటివి తప్పకుండా పోయి తీరుతాయి. మీకు శక్తి కొలది ఎంతమందికైనా అన్నదానము చేయవచ్చును. ఈ మహాలయ పక్షము అనేటువంటి దాని సందర్భముగా అంటే 15 రోజుల పాటు, పక్షము అంటే 15 రోజులు, ఈ 8వ తారీఖు నుంచి 15 రోజుల పాటు, ఇంకా ఆశ్వీజ శుద్ధ పాడ్యమి అంటే అమావాస్య వరకు కూడా దాన ధర్మాలు అనేటువంటివి ఎటువంటి చోట్ల చేస్తే పుణ్యప్రదం అనేటువంటిది కూడా ఉన్నది. గురువుగారు దానం చేయమన్నారు కదా, భోజనాలు కానీ ఇట్లాంటివన్నీ ఏదో పెట్టమన్నారు కదా, లేదా వస్త్రదానం చేస్తే మంచిది పుణ్యం అన్నారు కదా. నేను మా బంధువులందరినీ పిలిచి వాళ్ళకందరికీ కూడా గుడ్డలు పెడుతున్నాను, మా బంధువులకు భోజనాలు పెడుతున్నాను. నీ బంధువులకు మీకు కావాల్సినటువంటి వ్యక్తులకు పెళ్ళిళ్ళు పేరంటాలకు పిలిచి పెట్టుకునేటువంటి పుణ్యం అది వేరు. ఇటువంటి సందర్భాలలో నాకు తెలిసినటువంటివి అనేక రకాల చోట్ల ఉండినప్పటికీ దాంట్లో ఎంతో ఉపయోగమైనటువంటిది, ఒక పద్ధతి ప్రకారము చేస్తూ ఉండేటువంటిది చౌటుప్పలు ప్రాంతములో అమ్మా నాన్న అనేటువంటి అనాథ ఆశ్రమం అనేటువంటిది ఒకటి ఉన్నది. అక్కడ ఈ చూసేటువంటి ప్రేక్షకులు ఎవ్వరైనా సరే అక్కడ ఎంతమంది ఉంటే అంతమందికి మీకు వీలైనన్ని రోజులు అన్నదానము, వాళ్లకు వస్త్రదానము, ఆ ఆశ్రమముకు చేతనైనంత డబ్బు కానీ వాళ్లకు ఏదైనా ఉపయోగపడేటువంటి వస్తువులు తీసిమ్మని చెప్పి ఇవ్వటము కానీ ఇలాంటిది చెయ్యండి. అక్కడ నిజాయితీగా జరుగుతూ ఉన్నది కాబట్టి మాలాంటి పండితులము ఏది పరమ పవిత్రమైనటువంటి క్షేత్రమో దాని గురించి చెప్పాలి.
ఏది ఉన్నతమైందో దాని గురించి చెప్పాలి, ఏది యథార్థమో దాని గురించి చెప్పాలి, ఏది న్యాయమో దాని గురించి చెప్పాలి, ఏది ధర్మమో దాని గురించి చెప్పాలి. ఇక్కడ జరుగుతూ ఉండేటువంటివి న్యాయము, ధర్మబద్ధమైంది, అనుకూలమైండేటి, నిజాయితీ కలిగినటువంటివి, అన్ని రకాల కోణాలలో ఆలోచన చేసి కదా మేము చెబుతాం. అందువలన చూసేటువంటి ప్రేక్షకులు ఎవరైనా సరే మీ వంతు సహకారము, మనము సమాజములో ఎంతోమందికి ఇట్లాంటివి కొంతమందికి చేస్తేనే కదా పుణ్యం అనేటువంటిది లభ్యమవుతుంది. దైవం మానుష రూపేణ అన్నాడు, మానవ సేవయే మాధవ సేవ అన్నాడు. అందువలన ఇటువంటి ఈ అమ్మా నాన్న అనాథ ఆశ్రమంకు మీ వంతు తగినటువంటిది ఇవ్వండి. ఇచ్చి మీరు మీ పెద్దల యొక్క పితృదోషాలు పోగొట్టుకోవటానికి పాత్రులు కండి అని తెలియజేస్తూ జయోస్తు.